మావోయిస్టు నాయకుడు మేము లొంగిపోతానికి సిద్ధంగా ఉన్నాం, చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మీరు యుద్ధం ఆపండి అని చెప్పాడు అభయ్. ఇప్పుడు దాంతో పరువు పోయింది. నక్సలైట్ సింపథైజర్స్ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. దాంతో జగన్ పేరుతో ఒక కొత్త ప్రకటన అనుకోవాలా, లేకపోతే వీళ్ళ మధ్యన చీలికి వచ్చింది అభయ్కి జగన్కి మధ్యన. తాజాగా శాంతి చర్చల పేరిట మావోయిస్టు పార్టీ నుంచి లేఖల పరంపర కొనసాగుతుంది. నిన్నటి వరకు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మల్లోజులు వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అలియాస్ సోను పేరిట లేఖలు విడుదల కాగా తాజాగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట వెలువడింది. అయితే వీళ్ళిద్దరు ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరామం ప్రకటించి శాంతి చర్చలు సిద్ధంగా ఉన్న అభయ్ చెప్పగా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే జగన్ పేర్కొన్న కలకలం రేపింది. ఇది పార్టీ అధికారిక ప్రకటన కాదని చెప్తూనే బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను తీవ్రం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. దీన్ని బట్టి ఆయుధాలు వీడే విషయంలో పార్టీ అగ్రనేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు వాదన వినిపిస్తుంది. అంటే అది కేంద్ర కమిటీకి రాష్ట్ర కమిటీకి పడట్లేదా? విప్లవోద్యమ నిర్మూలనకు బీజేపీ ఎప్పటి నుంచో కగారు పేరుతో భారీ స్థాయిలో యుద్ధ చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న బృందం మీద దాడి చేయడంతో 28 మంది మరణించారు. ఇలా హత్యాకాండ కొనసాగుతుండే నెల రోజులు సమయం ఇవ్వాలని అడగటం అనాలోచితం. పార్టీ కమిటీ సభ్యులు ఈమెయిల్ ఇచ్చి అభిప్రాయాలు కోరడం ఏ పద్ధతి అర్థం కావడం లేదు. 2024 పాలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్ని అమలు జరపడమే తక్షణ కర్తవ్యం అంటూ జగన్ చెప్పుకొచ్చారు. అంటే ఏంటి, దాని మీద తిరుగుబాటు చేసినట్టు తన అధినాయకత్వం మీద. ఒకప్పుడు అట్లాగే జరిగింది. ఈ జనశక్తి దాంట్లో ఇద్దరి మధ్యన చీలికలు వచ్చినాయి. అట్లాగేమన్నా ఇప్పుడు నక్సలైట్లో చీలికలు వచ్చినాయి అనేది చూడాలి.